ఓం నమో వెంకటేశాయ. నీలాభ్రవృందనిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామదైత్య కులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమనిషం కలయామి చిత్తే. సర్వజన వందితుడు, సమస్త కళ్యాణ గుణాభిధాముడు, రాక్షసకుల నాశకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 458వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచారుల వారి సంకీర్తన అయినటువంటి వీడివో అల విజయరాఘవుడు అనేటటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియ పోడిమి కొలువున పొదలి లోకాభిరాముడు గుణధాముడు సురలకు నమనుడు రాముడు లోకాభిరాముడు గుణధాముడు సురలకు నమనుడు తామర కన్నుల దశరథ తనయుడు రామునలోవి ప్రక్కవి చెలియ తామర కన్నుల దశరథ తనయుడు రామునలోవి ప్రక్కవి చెలియ వీడివో కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి కోదండధరుడు గురు కిరీటపతి కోదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి కోదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీద సచూపులు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీద సచూపులు వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలి పాటిలో వరమూర్తి తానే గోవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలి పాటిలో వరమూర్తి తానే గోవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి చెలియ కోడిని కొలువున పొదలి చెలియ
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్
పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మంగళాలంబనీయాని ప్రాసనీయాన్యుపస్కరాన్ ఉపనిన్యుస్తథాప్యన్యాః కుమారీ బహుళా స్త్రియః. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించినందుకు బాగా బాధపడి, దీనంతటికీ కారణం తాను కౌమారావస్థలో చేసినటువంటి ఆ మునికుమారుడి మీద బాణప్రయోగం చేసి అతని ప్రాణములు పోవడానికి కారణమవ్వటమే, అలాగే ఆ మునికుమారుని యొక్క తండ్రి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఈ విధమైనటువంటి పుత్రవియోగ శోకం అనేది ఏర్పడింది అని బాధపడి, మరి అర్ధరాత్రి గడిచేటప్పటికీ ఆ బాధ మరి కాస్త ఎక్కువైనది. దానితోటి ఆయన ప్రాణములు విడిచిపెట్టేశాడు. అయితే అంతఃపురంలో ఉన్నటువంటి కౌసల్యా సుమిత్ర వీరు ఏడ్చి ఏడ్చి ఆయన అలా నిద్రించేశాడు అని చెప్పి అనుకున్నారు తప్ప ప్రాణములు పోయిన సంగతి ఎవరూ గమనించలేకపోయారు. ఇంకా తెల్లవారుతున్నది. తెల్లవారుతున్నప్పుడు రాజుగారిని మేలుకొల్పడానికి, దశరథ మహారాజుని మేలుకొల్పడానికి అంతఃపుర పరిచారకులు ఎంతోమంది వచ్చారు. అక్కడ వందిమాగతులు, సంగీత వాద్యకారులు, అలాగే ఆశీస్సులు ఇచ్చేటటువంటి వారు అనేక మంది వచ్చి వారి వారి సేవలతోటి దశరథ మహారాజుని మేల్కొల్పి, ఆ మేలుకొన్న వెంటనే దశరథునికి మంగళకరమైనటువంటి ఈ చిహ్నములన్నీ కూడా, లక్షణములను, శుభశకనములన్నీ కూడా ప్రదర్శింపజేయడానికి వాళ్ళు వచ్చి సిద్ధంగా ఉంటూ ఆ విషయమే చెబుతూ, తథా మంగళాలంబనీయాని అంటే శరీరానికి మంగళప్రదమైనటువంటి మరి తైలాభ్యంగనము మొదలైనవి చేయించాలి కదా. అందుకని తైలము, నలుగుపిండి మొదలైనవన్నీ తీసుకువచ్చినటువంటి పరిచారకులు కొంతమంది. ఇక్కడ దీనికే మరో అర్థం ఏం చెబుతారంటే, మంగళాలంబనీయాని అంటే నిద్ర లేచిన తర్వాత గోస్పర్శ, గోవుని కనుక స్పర్శించిన లేకపోతే గోవుని దర్శించుకున్నా సరే చాలా శుభం కలుగుతుంది. అది శుభశకునము. ప్రాతకాలంలో గోవుని స్పర్శించినా, తాకినా, గోవుని దర్శించుకున్నా సరే చాలా గొప్ప విశేషము, చాలా గొప్ప శుభం కలుగుతుంది అని చెప్పి అన్నారు. అందుకని మరి దశరథ మహారాజు నిద్ర లేచిన తర్వాత గోవుని స్పర్శింపజేయటం కోసము, దర్శింపజేయటం కోసము అని ఆ మంగళకరమైనటువంటి గోవులు, వృషభములు మొదలైనటువంటి వాటిని తీసుకువచ్చారని కూడా అక్కడ మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ప్రాసనీయాని, దంతధావన అంటే పళ్ళు తోముకోవడం అంటారు కదా. మరి దశరథ మహారాజు నిద్రలేచి పళ్ళు తోముకున్న తర్వాత పుక్కిలించి గండూషణం చేస్తారు కదా, నీళ్లను పుక్కిలించి వదిలిపెడతారు కదా. అలా పుక్కిలించడానికి కావలసినటువంటివి ఆ సందర్భంలో కావలసినటువంటివి పట్టుకుని మరికొంతమంది మరి ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేస్తారు, ప్రాతకాలంలో ఏ వస్తువులని అలా పుక్కిలించడం వల్ల మేలు జరుగుతుంది అంటే దాన్ని చెబుతున్నారు. నువ్వు పిండి, కొబ్బరి చూరు, అదేవిధంగా జీలకర్ర పొడి, వీటిని నీటిలో పుక్కిలించినట్లయితే కనుక అది చాలా ఆరోగ్యప్రదము అంటున్నారు. అంటే పూర్వం మన పెద్దలందరూ కూడా ఈ విధంగా చేసేవారన్నమాట. ఇలాగా దశరథ మహారాజు నిధులు లేపితే దర్శింపజేయటానికి, నిధులు లేచిన తర్వాత దంతధావనం, అదేవిధంగా గండూషణం మొదలైనవన్నీ కూడా చేయటానికి కావలసిన తీర్థములను, ఔషధ గుణములు కలిగినటువంటి పవిత్రమైనటువంటివి అయిన జలములను తీసుకువచ్చి సిద్ధంగా ఉన్నవారు మరికొందరు. మరి ఉపస్కరాన్, దశరథ మహారాజు తనను తాను చూసుకోవటానికి కావలసినటువంటి దర్పణము, అలాగే స్నానానంతరము ధరించవలసినటువంటి వస్త్రములు, ఆభరణములు పట్టుకొని మరికొంతమంది ఎక్కడ సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారైన కుమారీ బహుళ అన్యాస్త్రియ, యువతులు ఎంతోమంది, అంతఃపుర స్త్రీలు
ఎంతోమంది ఈ విధమైనటువంటి మంగళప్రదమైనటువంటి ద్రవ్యములను, వస్తువులను, వస్త్రములను, ఆభరణములను వీటినన్నిటినీ కూడా పట్టుకుని ధరించి దశరథ మహారాజు నిధులు లేవటం కోసమని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సర్వలక్షణ సంపన్నం సర్వం విధివదర్చితం సర్వం సుగుణ లక్ష్మీవతు తద్బభూవాభిహారికం. అభిహారికం అంటే రాజుగారి కోసమని ఆయనకు తగిన విధంగా మంగళార్థము తీసుకువచ్చినటువంటి అనేకమైన ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యములు సర్వం అంతా కూడా అన్నీ కూడా సర్వలక్షణ సంపన్నం, అవి చాలా సద్గుణోపేతమైనటువంటివి, సలక్షణమైనటువంటివి, సమస్తమైన శుభగుణములు కలిగినటువంటి ఆ ద్రవ్యములు. విధివత్ అర్చితం, శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో రాజుగారు ప్రాతకాలంలో ఏ ఏ కృత్యములు చేయాలి, ఏ ద్రవ్యములతో చేయాలి, ఏ వస్తువులతో చేయాలి అని చెప్పి నిర్దేశింపబడి ఉన్నదో ఆ విధంగా శాస్త్రానుగుణంగాను అదేవిధంగా శుభప్రదంగాను తత్సర్వం ఆ ద్రవ్యములన్నీ కూడా తీసుకువచ్చి అర్చితం అన్నీ సమకూర్చుకొని అమర్చారు. అక్కడ పట్టుకొని అక్కడ వాళ్ళందరూ కూడా రాజుగారి యొక్క మేలుకొలుపు కోసం, మేలుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సగుణ లక్ష్మీవతు, మంగళద్రవ్యాలు. సహజంగా చూడండి, మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా ఆ పూజ చేసుకునే యజమానురాలు ఉంటారు కదా, వారి చేత ఆ పళ్ళెల్లో మంగళద్రవ్యాలు ఉంచి వాటిని పట్టుకుని నుంచోమని, అదేవిధంగా అందరికీ నమస్కరించమని చెబుతారు. ఎందుకంటే మంగళద్రవ్యాలను స్పర్శించినా అదేవిధంగా వాటిని దర్శించిన వాటితోటి పూజ ప్రారంభించిన సర్వము కూడా చక్కగా శుభప్రదం అవుతుంది అని చెప్పి, మరి అందుకనే నిదురలేస్తూనే మంగళకరంగా ఉండాలి, మంగళకరమైనటువంటి ద్రవ్యములను చూడాలి అనే ఉద్దేశ్యంతో రాజుగారిని మేలుకొలపడం కోసం ఇలా సమస్తమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి మంగళ ద్రవ్యములన్నీ కూడా తీసుకువచ్చి ఆ కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు యొక్క శయ్యాగారం దగ్గర అవన్నీ కూడా వారు అమర్చుకుని సిద్ధంగా ఉంచుకుని దశరథుని మేలుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. తెల్లవారుతో ఉన్నది, సూర్యోదయం కావస్తున్నది. అయినప్పటికీ దశరథునిలో ఏమాత్రము చలనం లేదు. తత్తు సూర్యోదయం యావత్ సర్వం పరిసముత్సుకం తస్తావనుపసంప్రాప్తం కిం స్విత్యుపశంకితం, కిం స్విత్ ఇది ఉపశంకితం అని అంటూ తత్సర్వం, ఈ విధంగా సమస్తమైన మంగళద్రవ్యమును ధరించినటువంటి ఆ పరిచారిక గణము, సేవకులు, అదేవిధంగా మిగతా వారు వందిమాగతులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమూహం అంతా కూడా సూర్యోదయం యావత్, సూర్యోదయం అవుతూ ఉన్న, సూర్యోదయం అవవస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా అప్పటి వరకు పరిసముత్సుకం, రాజుగారు సేవ చెయ్యాలి అనే ఉత్సుకతతోటి, రాజు ఎప్పుడు లేస్తాడా అనే ఆ ఉత్సుకతతోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సూర్యోదయం అయ్యే సమయం ఆసన్నమవుతున్నప్పటికీ అప్పటికి కూడా మహారాజు లేచి ఆ అంతఃపురం నుండి బయటకు రావటం లేదు. ఎందుకు అంటే మహారాజుల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేతితోటి గట్టిగా తట్టి మహారాజా లే అని చెప్పి లేవగొట్టుకొచ్చేటటువంటి, అలా లేపేటటువంటి ధైర్యం ఎవరో కూడా చేయరు. మహారాజు లేచేటప్పటికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు తప్ప మహారాజుని తామంతరతాముగా నిద్ర లేపి ఆయనకు నిద్రాభంగం కలుగజేసి వీళ్ళు మంగళద్రవ్యాలు ప్రదర్శింపజేయరన్నమాట. కానీ ఈ ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఆ శయ్యాగారము నుండి బయటకు వచ్చేటటువంటి దశరథ మహారాజు సూర్యోదయం అవుతున్నప్పటికీ కూడా ఇంకా బయటకు రాకపోయేటప్పటికీ ఏమిటబ్బా కింస్విత్, ఏం జరిగి ఉంటుంది? ప్రతిరోజు ఈ పాటికి ఈ సమయానికి లేచి బయటకు వచ్చేసేవారు కదా, నిద్రలు లేచేవారు కదా, ఈరోజు ఇంకా నిద్ర లేవలేదేంటబ్బా? బహుశా శోకంతో మరింత ఎక్కువ నిద్ర పట్టిందా? అసలు ఏమైంది?
ఏ విధంగా ఉన్నప్పటికీ తన కర్తవ్యాన్ని మరిచిపోడు. ప్రాతకాల కృత్యాలు ఏవైతే ఉంటాయో వీటిని కూడా మర్చిపోయినటువంటి దశరథ మహారాజు ఇంకా నిద్ర లేచి రాడేంటబ్బా అని చెప్పి ఉపశంకితం. అందరూ కూడా అప్పటి వరకు ఆనందంగా దశరథుని యొక్క మేలుకొలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇక అప్పటి నుంచి అనుమానంతో ఎందుకు రాలేదు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి అలా నిలబడి దశరథుని యొక్క మేలుకొలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అధయా కౌసలేంద్రస్య శయనం ప్రత్యనంతరాః తాస్త్రియస్తు సమాగమ్య భర్తారం ప్రత్యబోధయన్. సరే, సూర్యోదయానికి పూర్వమే దశరథ మహారాజు నిద్ర లేవాలి. ఏమైనా అలసిపోయి నిద్రపోయి కనుక ఉన్నట్లయితే మరి దగ్గరికి వెళ్ళి మెల్లగా దశరథ మహారాజా మేలుకోవయ్యా అని చెప్పి మేలుకొలుపు ఏ విధంగా అయితే మనం స్వామివారికి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని చెప్పి సుప్రభాతం చెబుతాము, అదేవిధంగా రాజుగారి వద్ద కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిచారికణం చాలా దగ్గరగా వచ్చి మృదుమధురమైనటువంటి స్వరంతో దశరథ మహారాజా మేలుకోవయ్యా అని చెప్పి మేలుకొలపడానికి దగ్గరగా వచ్చారట. అలాగా అధా ఇంకా ఆ తర్వాత సూర్యోదయం అపవస్తూ ఉన్నా నిద్ర లేవకపోయేటప్పటికీ దశరథ మహారాజు యా స్త్రియ కోసలేంద్రస్య శయనం ప్రత్యనంతరః, ఏ స్త్రీలు అయితే ఆ అంతఃపురంలో కోసలేంద్రస్య దశరథ మహారాజు గారికి ప్రత్యనంతరః చాలా దగ్గరగా ఉన్నారు. అలాగే ఏ దగ్గరగా ఉన్నారు అనే దానికి అర్థము ఏ స్త్రీలు అయితే దశరథ మహారాజు దగ్గర మాట్లాడేటటువంటి ధైర్యం చేయగలిగినటువంటి వారు ఉన్నారో, ఆ చొరవ తీసుకోగలిగిన ధైర్యం చేయగలిగినటువంటి వారు దశరథ మహారాజుకు దగ్గరగా ఉండగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అంతఃపురంలో దశరథుని యొక్క శయ్యకు దగ్గరగా ఉన్నటువంటి ఆ స్త్రీలు తాహ స్త్రియ, ఆ స్త్రీలైతే సమాగమ్య ఆ శయ్య దగ్గరకు ఆ మంచం దగ్గరకు మరింత దగ్గరగా వచ్చి పడక దగ్గరగా వచ్చి భర్తారం ప్రత్యబోధయన్, తమ పాలకుడైనటువంటి తమ రాజు అయినటువంటి దశరథ మహారాజుని ఆ కోసల దేశాధిపతి అయినటువంటి దశరథుణ్ణి ప్రత్యబోధయన్ మేల్కొలుపుతున్నారు. వినయంతో నిద్ర లేపడానికి ప్రయత్నిస్తూ లేవయ్యా దశరథ మహారాజా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు, మేలుకొలుపు చెబుతూ ఉన్నారు. అయితే తథాప్యుచిత వృత్తాస్త వినయేన నయేన చ నహ్యస్య శయనం స్పృష్ట్వా కించిదప్యుపలేభిరే. అయితే చాలా దగ్గరకు వచ్చి చూశారు, చూసి నిద్ర లేపుతూ ఉన్నారు దశరథుణ్ణి లేవమని, కానీ అతనిలో ఎటువంటి చలనము కూడా లేదు. తథాపి ఈ విధంగా దగ్గరకు వచ్చి ఆ స్త్రీలు మేలుకొలుపుతున్నప్పటికీ కూడా ఉచిత వృత్తాః, పైగా దశరథుణ్ణి తమ చేతితోటి స్పర్శించి కూడా నిద్రలేపేంతటి చనువు కలిగినటువంటి వారు వాళ్ళు. ఎందుకంటే రాజుగారి దగ్గరకు రావడానికే భయపడతారు. అందుకనే కదా ఇంతకుముందు శ్లోకంలో కూడా ప్రత్యనంతరాహ అని రాజుగారికి దగ్గరగా ఉన్నటువంటి వారు అంటే శయ్యాగారంలో ఆ శయ్య దగ్గరగా ఉన్నవారు ఒక అర్థము, అలాగే రాజుగారికి అన్ని విషయాల్లోనూ దగ్గరగా ఉండేవారు అనే మరొక అర్థం కూడా చెప్పుకున్నాం కదా. అందుకని రాజుగారిని స్పృష్ట్వా ఉచిత వృత్తాః, స్పర్శించి కూడా ఇలా తట్టి కూడా నిద్రలేపడానికి సమర్థులైనటువంటి వారైన తాహ స్త్రియ, ఆ స్త్రీలు వినయేన నయేన చ, వినయంతో ప్రార్థించినట్లుగా, నయము అంటే యుక్తితోటి. ఏమిటి యుక్తి ఏమిటి అని అంటే ఇప్పుడు చూడండి, పొద్దున్నే చిన్నపిల్లలు నిద్ర లేపాలి అంటే నాయనా తెల్లవారుతోంది నిద్ర లేవరా అని అంటే అదే వాళ్ళు నిద్ర లేవకపోవచ్చు. నాయనా హోంవర్క్ చేయాలరా, లేకపోతే మీ టీచర్ గారు తిడతారు అనగానే ఉలిక్కిబడి లేచినట్టుగా లేచి కూర్చుంటారు, వెంటనే చేయడానికి సిద్ధపడతారు. కావున వినయేన దశరథ మహారాజా నిద్రలేవండి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. నయేన ఏమిటి నీతి అంటే సూర్యోదయం కావస్తున్నది, సూర్యోదయ సమయంలో నిద్రపోకూడదు. అలా నిద్రపోయినట్లయితే అది దోష లక్షణం అవుతుంది, కావున నీవు నిద్రలేవాలయ్యా అని చెప్పి నీతిని కూడా బోధిస్తున్నట్లుగా వాళ్ళు అస్య శయనం స్పృష్ట్వా ఇలా బోధిస్తూ ఆ దశరథ మహారాజు యొక్క పాన్పుని స్పృష్ట్వా తాకి చూచారు. ఎందుకు అంటే
పాన్పు కూడా వీరి యొక్క శరీరం యొక్క వేడి వల్ల ఆ పాన్పు కూడా కొంత వెచ్చగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరంలో పూర్తిగా వేడి తగ్గిపోతుందో అప్పుడు ఆ పాన్పులో కూడా ఏమాత్రము వేడి ఉండదు కదా. అందుకనే ఇక్కడ ఆ పాన్పును కూడా స్పృష్ట్వా తాకి కించిదపి న ఉపలేభిరే. చూస్తే నిద్రకు సంబంధించినటువంటి లక్షణం ఏది కూడా ఆ పాన్పు యందు కూడా వాళ్ళకి కనిపించలేదు. దగ్గరకు వచ్చారు, మనిషిని చూస్తూ ఉన్నారు, కనీసం కదలకలేదు. సరే అని ఆ పాన్పుని స్పర్శించారు. ఆ పాన్పులో కూడా ఈయన నిద్రిస్తున్నటువంటి లక్షణము అవేవి కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ అవేవి దశరథ మహారాజులో కనిపించలేదు. దానితోటి తాస్త్రియ స్వప్నశీలజ్ఞా చేష్టా సంచలనాదిషు, ఇంకా తా స్త్రియ అని చెబుతూ మరి ఆ దశరథ మహారాజుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు, దగ్గరకు వచ్చి స్పర్శించి కూడా నిద్ర లేపడానికి సమర్థులైనటువంటి వారు అంటే మరి వారు సామాన్యులు అయ్యి ఉండరు కదా. తెలివితేటలు, చమత్కారము, అదేవిధంగా చాకచక్యము, కుశలత ఇవన్నీ కూడా కలిగినటువంటి వారు కదా, బుద్ధిమంతులైనటువంటి స్త్రీలు కదా. మరి వాళ్ళు స్వప్నశీలజ్ఞా, నిద్రించినటువంటి వారు ఎలా ఉంటారు? పైగా ప్రతిరోజు దశరథ మహారాజుని నిద్రలేపేవాళ్ళు కావున దశరథ మహారాజు నిద్రించినప్పుడు ఏ విధంగా ఉంటాడనే విషయం వాళ్లకు తెలుసు. కావున స్వప్నశీలజ్ఞా, నిద్ర యొక్క స్వభావము, దశరథ మహారాజు నిద్రించేటటువంటి తీరు కూడా తెలిసినటువంటి తాస్త్రియ, ఆ నిద్ర లేపడానికి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా చేష్టా సంచలనాదిషు, చేష్టలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అదేవిధంగా సంచలనాదిషు కాస్త అటు ఇటు కొద్దిగా కదలటము మొదలైన ఈ విధమైనటువంటి చలనమేది కూడా, అలాగే గుండె కొట్టుకోవటము, గుండె కొట్టుకుంటున్నప్పుడు కూడా అది తెలుస్తుంది కదా. కావున గుండె కొట్టుకోవటం కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ, శరీరం కాస్త పైకి కిందకి ఊగుతున్నట్టుగా ఉంటుంది కదా ఉచ్ఛ్వాస నిశ్వాసలప్పుడు. ఇవేవి కూడా వారికి కించిదపి అంటే బ్రతికి ఉన్నటువంటి మనిషి నిద్రపోతున్నప్పుడు ఏ లక్షణములైతే కనిపిస్తాయో అటువంటి లక్షణములేవి కూడా దశరథ మహారాజులో వారు చూడలేదు. దశరథ మహారాజులో వారికి నా ఉపలేభిరే, వారికి కనిపించలేదు. పైగా వాళ్ళు బుద్ధిమంతులైనటువంటి స్త్రీలు. దాంతో వాళ్ళకి సందేహం కలిగింది, దశరథ మహారాజు నిద్రించడం లేదు, దశరథుల్లో అసలు ప్రాణం ఉన్నదో లేదో అని చెప్పి వాళ్ళకి సందేహం కలిగింది. అందుకనే వాళ్ళు తామే పధు పరీతాశ్చ రాజ్ఞ ప్రాణేషు శంకితా ప్రతిశ్రోతస్తృణాగ్రాణం సదృశం సంచకాసిరే. ఆ శ్లోకంలో చూడండి, తాస్త్రియ స్వప్నశీలజ్ఞ చేష్టా సంచలనాదిషు తావేపథు పరీతాశ్చ రాజ్ఞ ప్రాణేషు శంకితా ప్రతిశ్రోతస్తృణాగ్రాణం సదృశం సంచకాశిరే అని అంటూ, ఎప్పుడైతే దశరథ మహారాజులో చరణం లేదు, బ్రతికి ఉన్నటువంటి వారు నిద్రించేటప్పుడు ఉండే లక్షణములు లేవో, వెంటనే వాళ్ళ కాళ్ళు చేతులు కూడా వణకటం మొదలుపెట్టాయి. అంతే కదా, వెంటనే గట్టిగా బిగ్గరగా అమ్మా దశరథ మహారాజు మరణించేశాడు అని చెప్పి వాళ్ళు అరవలేరు కదా. ఒకవేళ మరణించకుండా ఉన్నట్లయితే ఆ తర్వాత వీళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది, రాజుగారి దగ్గర ఈ విధంగా అవాకులు మాట్లాడినందుకు. కానీ దశరథ మహారాజు పరిస్థితి చూస్తేనేమో బ్రతికి ఉన్నటువంటి వాడిలాగా అనిపించడం లేదు. దానితోటి వేపధుపరీతాహ, ఒళ్ళంతా కూడా వణికిపోతూ ఉన్నది, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి వాళ్ళకి. తాహ రాజ్ఞ ప్రాణేషు శంకితాహ, వాళ్ళందరూ కూడా రాజుగారు అసలు ప్రాణాలతో ఉన్నారా అని చెప్పి శంకితాహ, అనుమానంతో ఉన్నవాళ్ళై ప్రతిశ్రోత్ర తృణాగ్రాణం, నదీ ప్రవాహంలో ఆ గడ్డి పరకలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గడ్డి పరక అగ్రభాగం ఏదైతే ఉందో ఆ అగ్రభాగము నదీ ప్రవాహం ఎటువైపుకి వెళుతూ ఉంటుందో అటువైపుకు వంగి అది రెపరెపలాడుతూ ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. జెండా గుడ్డ ఏ విధంగా అయితే జెండా మీద ఉండే వస్త్రము ఏ విధంగా రెపరెపలాడుతూ ఉంటుందో అలాగే నదీ ప్రవాహంలో ఉన్నటువంటి గడ్డి పరక కూడా ఏదో కొద్దిగా కింద ఆధారం ఉండటం వల్ల అక్కడే ఉంటుంది, కానీ నదీ ప్రవాహానికి లబలబలాడుతూ అలా కొట్టుకుంటూ ఉంటుంది.
అలాగే దశరథ మహారాజు యొక్క స్థితిని చూచేటప్పటికీ ఇతని ప్రాణములు ఉన్నాయా లేవా అనుమానంతో వారి యొక్క చేతులు కాళ్ళు వణికిపోతూ నదీ ప్రవాహానికి కొట్టుకుపోతూ అలా రెపరెపలాడుతున్నటువంటి గడ్డి పరక యొక్క చివరి భాగంలాగా వాళ్ళు ఉన్నారట. సదృశం సంచకాసిరే, ఆ విధంగా వాళ్ళు శరీరములన్నీ కూడా వణికిపోతూ ఒంటి నిండా చెమటలు పడుతూ ఉన్నాయి. దశరథునికి దగ్గరగా వెళ్ళి చూస్తున్నటువంటి వారికి ఏం జరుగుతోంది, దశరథునిలో ప్రాణం ఉందా లేదా, అసలు ఏమైంది అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అధ సంవేపమానానాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివం యత్తదాశంకితం పాపం తస్య యజ్ఞే వినిశ్చయః. అనుమానం వచ్చింది దశరథుడు బ్రతికి ఉన్నాడో లేదో అని. సరే, ఆ అనుమానాన్ని తీర్చుకోవాలని ఆ తర్వాత పార్థివంచ దృష్ట్వా, రాజుగారిని మరింత తేరిపారా అంటే పూర్తిగా దగ్గరగా రాజుగారిని చూచారు. మరి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తున్నాయో లేవో అని చెప్పి అలాగా చేతితోటి స్పర్శించి చూశారు. సంవేపమానానాం స్త్రీణాం యత్ పాపం ఆశంకితం, అలాగా రాజుగారిని చూస్తూ వణికిపోతూ ఒళ్ళంతా కూడా చెమట్లు బట్టి ఏం జరిగిందో తెలియక అలా రాజుగారిని పరీక్షించినటువంటి వారందరికీ కూడా ఒక విషయం అర్థమైపోయింది. ఏమని? యత్ పాపం ఆశంకితం, ఏదైతే అశుభకరమైనటువంటి దశరథ మహారాజు చనిపోయాడా అనే ఆలోచన ఏదైతే వాళ్ళకి దశరథుడిని చూచినప్పుడు వచ్చిందో తస్య వినిశ్చయ తదా యజ్ఞే, వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం నిజము, ఇదే జరిగింది, దశరథ మహారాజు మరణించాడు అని చెప్పి వాళ్ళకి నిశ్చయమైపోయింది. ఇంకా వాళ్ళు దశరథుడు మరణించినటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అయితే మరి వాళ్ళు అది తెలుసుకున్న తర్వాత వెంటనే ఏం చేయగలుగుతారు, ఆ విషయాన్ని వెంటనే చెప్పగలుగుతారా అని అంటే చెబుతున్నారు. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే ప్రసుప్తే న ప్రబుధ్యేతే యదా కాల సమన్వితే. ఇంకా ఆ పక్కకు చూశారు వాళ్ళు. చూసేటప్పటికీ కౌసల్య సుమిత్ర కూడా నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకి సందేహం వచ్చింది, దశరథ మహారాజు నిద్రపోతున్నాడు అనుకునే దగ్గరకు వస్తే దశరథ మహారాజు మరణించేశాడనే విషయం అర్థమైంది. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి, కౌసల్య సుమిత్ర వాళ్ళేం చేస్తున్నారు అని వాళ్ళ వైపుకు చూస్తున్నారు. కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోక పరాజితే. అయితే ఇక్కడ కౌసల్యాచ కౌసల్యాదేవి, సుమిత్రాచ సుమిత్రాదేవి కూడా పుత్రశోక పరాజితే, పుత్రశోకం చేత వారు పీడించబడిన వారే, పుత్రశోకంతో ఏడ్చి 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 సొక్కిపోయి శరీరం అలసిపోయి వాళ్ళు పాపం అప్రయత్నంగానే నిద్రపట్టి అలా నిద్రపోతూ ఉన్నారు. కాల సమన్వితే యథా ప్రసుప్తే, వాళ్ళు కూడా ఎంత ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారంటే మృత్యువు ఆవరించినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే నిద్రపోతారో ఆ విధంగా వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారట. ఎందుకు అంటే ఇంతమంది పరిచారికా గణము దశరథ మహారాజుని మేలుకొల్పడానికి అంతమంది వస్తే వందిమాగదులు, వాయిద్యకారులు, ఆశీస్సులు ఇచ్చేవాళ్ళు, పరిచారికా గణము, ఆ ద్రవ్యములన్నీ తీసుకున్న వాళ్ళు, ఆ వస్త్రములు ఇచ్చేవాళ్ళు, ఆభరణములు ఇచ్చేవాళ్ళు, ఇంతమంది ఆ అంతఃపురం దగ్గరకు వచ్చి అలా కోలాహలంగాను అదేవిధంగా ఎదురు చూస్తూ ఉంటే చడీ చప్పుడు ఇంత కలుగుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఇలా నిద్రపోయేటప్పటికీ కౌసల్య సుమిత్ర మీద కూడా వీళ్ళకి అనుమానం కలిగింది, వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి. అందుకని కాల సమన్వితే యథా, అంత్యకాలం సమీపించినటువంటి వారు ఏ విధంగా అయితే ఒళ్ళు మరచి పూర్తిగా వడలు మరిచి నిద్రపోయారంటారు కదా, అలా నిద్రపోతారో అలాగ కౌసల్య సుమిత్ర కూడా రామవియోగ శోకంతో విలపించి విలపించి వాళ్ళు నా నిద్రపోతూ ఉన్నారు ఆ పక్కనే ఉన్నటువంటి పాన్పం మీద. నా ప్రబుధ్యేతే, వాళ్ళు కూడా మేల్కొనడం లేదు. దానితో ఈ పరిచారికా గణముల యొక్క, ఈ స్త్రీల యొక్క భయము, కంగారు మరింత పెరిగిపోయాయి. నిష్ప్రభాచ వివర్ణాచ సన్నాశోకేన కర్షిత నవ్యరాజత కౌసల్య తారేవతిమిరావృత. దీనికి తోడు
సహజంగా గమనించినట్లయితే నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ఎంత గాఢమైనటువంటి నిద్రలో ఉన్నా వారి ముఖంలో ఒక రకమైనటువంటి కళాకాంతులు గోచరిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలైతే మరింత ముద్దుగా మరింత అందంగా కనిపిస్తూ ఉంటారు చిన్నపిల్లలు. కానీ చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు ముద్దాడకూడదు అనేది మన పెద్దల మాట. కావున చిన్నపిల్లలు నిద్రపోతూ ఉంటే ముద్దులు పెట్టడము లేకపోతే వారి నిద్రకు భంగం కలిగించడము చేయకూడదు. అది వారికి అపాయకరము. పైగా దృష్టి దోషం కూడా వారికి తగులుతుంది అంటారు. అందుకే అలా చూడకూడదు అంటుంటారు. అలాగా మరి నిద్రించేటటువంటి వారు పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే ఆ నిద్రిస్తున్నప్పుడు వారి ముఖంలో ఒక రకమైనటువంటి కళ అనేది ఉంటుంది. కానీ కౌసల్యాదేవి ముఖంలో అటువంటి కళ కూడా కనిపించడం లేదు. దానితోటి కౌసల్యాదేవి మీద కూడా వీళ్ళందరికీ అనుమానం కలిగింది, ఆమె కూడా బ్రతికి ఉందా లేదా అని చెప్పి. అందుకని నిష్ప్రభా ఇవ, కాంతి లేనటువంటి, వివర్ణాచ పాలిపోయిన, ముఖంలో ఏమాత్రము కళ లేనటువంటి, శోకేన సన్న, అలాగే దుఃఖము చేత కృషించిపోయిన, సన్నత, అలా కృషించడం వల్ల శరీరము కూడా కొంత వంగిపోయినట్లుగా ఉన్నదనమాట. అలా వంగిపోయి అంతే కదా, ఏడ్చి ఏడ్చి పడుకున్నప్పుడు ధైర్యంగాను అదేవిధంగా అంత గంభీరంగా నిద్రించరు కదా, అలా ఒక పక్కకి ఒరిగిపోయి అలా శరీరం వంగిపోయినట్లుగా పడుకుంటారు కదా, అలాగా ఈమె ముఖంలో ఏమాత్రమో కళలేదు. అలాగే కృషించిపోయి ఉన్నది. ఆ ఏడ్చి ఏడ్చి ఉండడం వల్ల కుంగిపోయి ఒక పక్కకి వంగినట్లుగా పడుకున్నది. తిమిరామృత, అలాగా ఎలా ఉన్నది, చీకటి పట్టినటువంటి తారా ఇవ, నక్షత్రములాగా, అంటే మబ్బు పట్టినటువంటి నక్షత్రములాగా ఏమాత్రము కళాకాంతులు లేకుండా కౌసల్యాదేవి ఉన్నది. నవ్యరాజత, ఏమాత్రము ఆమె ప్రకాశించడం లేదు. బతికి ఉన్నటువంటి వారు నిద్రిస్తే ఏ విధమైనటువంటి ముఖంలో కొంత వర్చస్సు కళ ఉంటాయో అవేవి కూడా కౌసల్యాదేవి ముఖంలో ఈ పరిచారిక గణానికి కనిపించలేదు. ఇంకా తర్వాత కౌసల్యానంతరం రాజ్ఞ సుమిత్రా తదనంతరం నస్మ విభ్రాజతే దేవి శోకాశ్రులులితాననా. ఇలా చూసుకుంటూ పోతే మొదట రాజుగారిని చూస్తేనేమో ఆయన ముఖంలో ఎటువంటి కళాకాంతులు లేవు, అసలు బ్రతిక ఉన్నటువంటి లక్షణములే లేవు. ఆ తర్వాత కౌసల్యాదేవిని చూస్తే ఆమె ఇంకా నిద్ర లేవలేదు, ఆమె ముఖంలో కూడా ఏ కళాకాంతులు లేవు. ఇంకా సుమిత్రాదేవిని చూస్తే రాజ్ఞ అనంతరం దేవి కౌసల్య, రాజు తర్వాత కౌసల్యాదేవి శోకాశ్రులులితానన, దుఃఖము చేత కన్నీళ్ల చేత వ్యాకులమైనటువంటి ముఖం కలిగినది. నా విభ్రాజతే స్మ, ఆమె ప్రకాశించడం లేదు. తదనంతరం దేవీ సుమిత్ర నా విభ్రాజతే స్మ, మరి సుమిత్రాదేవి కూడా ఆమె ముఖంలో కూడా ఏమాత్రమో కళాకాంతులు లేవు. కన్నీళ్లతో ఉన్నటువంటి ఆ ముఖంతో వాళ్ళలాగా పాలిపోయినటువంటి ముఖములతో అలా ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ చనిపోయినటువంటి దశరథ మహారాజుకి బ్రతికి ఉన్నటువంటి కౌసల్య సుమిత్రాదేవులకి ఈ ఇద్దరికి దశరథ మహారాజుకి కూడా ఏమాత్రము భేదం కనిపించడం లేదు. వీళ్ళు కూడా అలాగే ఆ దశరథ మహారాజులో ఏ విధమైనటువంటి ముఖంలో కళ ఉన్నదో ఆ విధమైనటువంటి కళతోటే వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అంతే తప్ప బ్రతికి ఉన్నటువంటి కళ వీరి ముఖంలో కూడా కనిపించడం లేదు, వీరి ముఖాలు కూడా ప్రకాశించడం లేదు. తే చ దృష్ట్వా తదా సుప్తే ఉభే దేవ్యౌ చ తం నృపం సుప్తమేవోద్గత ప్రాణం అంతఃపురమదృశ్యత. సుప్తమేవోద్గత ప్రాణం అంతఃపురమదృశ్యత. తథా, ఇంకా ఆ విధంగా ఆ ముగ్గురిని చూచేటప్పటికీ అయితే సుప్తే నిద్రించినటువంటి తే ఉభే దేవ్యౌచ, నిద్రించి ఉన్నటువంటి ఆ రాణులను కౌసల్య సుమిత్రలను కూడా దృష్ట్వా చూచి సుప్తం ఉద్గత ప్రాణం తం నృపంచ, అయితే వారిలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలుస్తూ ఉన్నాయి. దశరథ మహారాజులు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఏమీ కనిపించడం లేదు. దాంతో వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కౌసల్య సుమిత్రనేమో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు,
దశరథ మహారాజు మాత్రం ఈయనలో ప్రాణములు పోయాయి అనుకుంటూ సుప్తం ఏవ ఉద్గత ప్రాణం, నిజంలోనే దశరథ మహారాజు ప్రాణములు విడిచిపెట్టేశాడు అని అంతఃపురం అదృశ్యత. అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దశరథ మహారాజును చూచి దశరథ మహారాజు నిధులలోనే ప్రాణములు విడిచిపెట్టేశాడు, అయ్యయ్యో ఈ విషయం తెలియక కౌసల్యా సుమిత్ర ఇంకా వారు ఆ పుత్ర వియోగ శోకంతో దుఃఖించి అలసిపోయి నిద్రపోయారు, ఈ దశరథ మహారాజేమో ప్రాణములు కోల్పోయాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని ఆ విషయాన్ని పూర్తిగా నిశ్చయించుకున్న వారై తతః పృచుకృషు దీనా సస్వరం తాపరాంగనా కరేణవ ఇవారణ్యే స్థాన ప్రచ్యుత యూధపాః. తతః పృచుకృషు అంటే చుకృషు అంటే ఏడ్చారు అని అర్థం. ప్రచుకృషు అంటే ప్రకృష్టంగా, అంటే చాలా పెద్దగా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఏడ్చారు. పరిచారిక గణలందరూ కూడా తతః ఆ తరువాత అంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి దశరథ మహారాజు మరణించాడు, అదేవిధంగా కౌసల్యా సుమిత్ర నిద్రపోతున్నారు అనే నిర్ణయానికి వచ్చినటువంటి వారు ఇంకా ఆ శోకాన్ని ఆపుకోలేక అరణ్యే స్థానప్రచ్యుత యూధపా కరేణవ ఇవ, అరణ్యంలో తమ గుంపుకి తమ సమూహానికి నాయకుడైనటువంటి ఏనుగు గతించినప్పుడు ఆ మిగతా ఆడ ఏనుగులు ఏ విధంగా అయితే ఒకేసారి పెద్దగా ఘీంకరిస్తూ ఏడుస్తాయో, అడవిలో ఒక గుంపులో అనేకమైనటువంటి ఆడ ఏనుగులు ఉంటే ఆ గుంపుకి నాయకుడిగా గుంపును రక్షిస్తూ ఒక మదపటేనుగు మగ ఏనుగు ఉంటుందిట. ఇవన్నీ కూడా ఆ మగ ఏనుగుని ఆశ్రయించి ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మగ ఏనుగుకి అపాయం కలిగిందో ఈ ఆడ ఏనుగులన్నీ కూడా ఒకేసారి ఘీంకరిస్తూ విలపించి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాయన్నమాట. అలాగా ఈ అంతఃపురంలో దశరథ మహారాజు గతించాడు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, నిశ్చయించుకున్నారో, అప్పుడు వెంటనే తాహ వరాంగనాహ, ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా దశరథుడిని నిద్రలేపి సేవించడానికి వచ్చినటువంటి ఆ స్త్రీలు పరిచారిక గణములు వీళ్ళందరూ కూడా దీనాహ, పూర్తి దీనమైనటువంటి స్థితిని పొందిన వారై సస్వరం పెద్దగా రోదన ధ్వనితోటి ప్రచుకృషు గట్టిగా ఏడుస్తూ ఉన్నారట. అంటే వాళ్ళ యొక్క రోదన ధ్వని ప్రతిధ్వనిస్తూ ఉన్నది. అప్పటి వరకునేమో వాళ్ళ యొక్క ఆ దశరథుణ్ణి నిద్రలేపడానికి చేసినటువంటి మంగళకరమైనటువంటి ఆ ధ్వనులు ప్రతిధ్వనిస్తే, ఇక అప్పుడు దశరథ మహారాజు మరణించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి వారి యొక్క రోదన ధ్వని ఆ అంతఃపురం అంతా కూడా ప్రతిధ్వనించింది. ఆ విధంగా బిగ్గరగా వాళ్ళు ఏడవటం ప్రారంభించారు. తాసామాక్రంద శబ్దేన సహసోద్గత చేతనే కౌసల్యాచ సుమిత్రాచ త్యక్త నిద్రే బభూవతు. వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా పెద్దగా గొల్లుమని ఏడ్చారో, విలపిస్తూ ఉన్నారో, అప్పుడు ఆ ధ్వనికి, ఆ ఏడుపు ధ్వనికి తాసాం ఆక్రంద శబ్దేన, ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనితోటి కౌసల్యాచ సుమిత్రాచ, కౌసల్యాదేవి సుమిత్రాదేవి కూడా సహసా హఠాత్తుగా ఉలిక్కిబడి, వాళ్ళు ఆదమరచి నిద్రపోతున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఉలిక్కిబడి ఉద్గత చేతనే వెంటనే లేచి కూర్చున్నారు. ఏం జరుగుతోంది అని చెప్పి ఒక్కసారి అటువైపు చూస్తూ ఉన్నారు. త్యక్త నిద్రే బభూవతు. సహజంగా మెలకువ వచ్చిన తర్వాత కొంతసేపు ఆ నిద్రమత్తు అనేది ఉంటుంది. కానీ ఈ అంతఃపురంలో అంతఃపుర స్త్రీల యొక్క శోకంతో ఆ రోదన ధ్వని వల్ల ఉలిక్కిబడి లేచినటువంటి కౌసల్యాదేవికి సుమిత్రాదేవికి కూడా నిద్రమత్తు వెంటనే పోయింది. అసలు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉన్నారన్నమాట. మరి కౌసల్యా సుమిత్ర దశరథ మహారాజు దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఏ విధంగా బాధపడ్డారు, ఎలా వాళ్ళు తమ శోకాన్ని ఆపుకోగలిగారు, ఏం మాట్లాడారు అనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
మంగళ మంగళ ఆలంబనీయాని ఆలంబనీయాని మంగళాలంబనీయాని మంగళాలంబనీయాని ప్రాశనీయాని ప్రాసనీయాని ఉపస్కరాన్ ఉపస్కరాన్ ఉపనిన్యుః ఉపనిన్యుః తథాప్యన్యాః తథాప్యన్యాః కుమారీ కుమారీ బహుళా స్త్రియః బహుళా స్త్రియః కుమారీ బహుళా స్త్రియః కుమారీ బహుళా స్త్రియః సర్వలక్షణ సర్వలక్షణ సంపన్నం సంపన్నం సర్వలక్షణ సంపన్నం సర్వలక్షణ సంపన్నం సర్వం సర్వం విధివదర్చితం విధివదర్చితం సర్వం సర్వం సుగుణలక్ష్మీవత్ సుగుణలక్ష్మీవత్ తద్బభూవ తద్బభూవ అభిహారికం అభిహారికం తత్తు తత్తు సూర్యోదయం యావత్ సూర్యోదయం యావత్ సర్వం సర్వం పరిసముత్సుకం పరిసముత్సుకం తస్థౌ తస్థౌ అనుపసంప్రాప్తం అనుపసంప్రాప్తం కిం స్విత్ కిం స్విత్ ఇత్యుపశంకితం ఇత్యుపశంకితం అథయాః అథయాః కోసలేంద్రస్య కోసలేంద్రస్య శయనం శయనం ప్రత్యనంతరాః ప్రత్యనంతరాః తాస్త్రియస్తు తాస్త్రియస్తు సమాగమ్య సమాగమ్య భర్తారం భర్తారం ప్రత్యబోధయన్ ప్రత్యబోధయన్ తథాపి తథాపి ఉచితవృత్తాస్తాః ఉచితవృత్తాస్తాః వినయేన వినయేన నయేన చ నయేన చ నహ్యస్య నహ్యస్య శయనం స్పృష్ట్వా శయనం స్పృష్ట్వా కించిదపి కించిదపి ఉపలేభిరే ఉపలేభిరే తాస్త్రియః తాస్త్రియః స్వప్నశీలజ్ఞాః స్వప్నశీలజ్ఞాః చేష్టా చేష్టా సంచలనాదిషు సంచలనాదిషు చేష్టా సంచలనాదిషు చేష్టా సంచలనాదిషు తావేపథు తావేపథు పరీతాశ్చ పరీతాశ్చ తావేపథు పరీతాశ్చ తావేపథు పరీతాశ్చ రాజ్ఞః రాజ్ఞః ప్రాణేషు శంకితాః ప్రాణేషు సంకితాః ప్రతిశ్రోతః ప్రతిశ్రోతః తృణాగ్రాణాం తృణాగ్రాణాం సదృశం సదృశం సంచకాశిరే సంచకాశిరే అథ అథ సంవేపమానానాం సంవేపమానానాం స్త్రీణాం స్త్రీణాం దృష్ట్వా చ పార్థివం దృష్ట్వా చ పార్థివం యత్తత్ యత్తత్ ఆశంకితం పాపం ఆశంకితం పాపం తస్య జజ్ఞే తస్య యజ్ఞే వినిశ్చయః నిశ్చయః కౌసల్యా చ కౌసల్యా చ సుమిత్రా చ సుమిత్రా చ పుత్రశోక పుత్రశోక పరాజితే పరాజితే పుత్రశోక పరాజితే పుత్రశోక పరాజితే ప్రసుప్తేన ప్రసుప్తే ప్రబుధ్యేతే ప్రబుధ్యేతే యథా యథా కాలసమన్వితే కాలసమన్వితే నిష్ప్రభా చ నిష్ప్రభా చ వివర్ణా చ వివర్ణా చ సన్నా సన్నా శోకేన సన్నత శోకేన సన్నత నవ్యరాజత నవ్యరాజత కౌసల్యా కౌసల్యా తారేవ తారేవ తిమిరావృత తిమిరావృత కౌసల్యా కౌసల్యా అనంతరం రాజ్ఞః అనంతరం రాజ్ఞః సుమిత్రా సుమిత్రా తదనంతరం తదనంతరం నస్మా నస్మా విభ్రాజతే దేవి విభ్రాజతే దేవి శోకాశ్రు శోకాశ్రు లులితానన లులితానన శోకాశ్రు లులితానన
లోకాశ్రులులితాననా తే చ దృష్ట్వా తథా సుప్తే ఉభే దేవ్యౌ చ తం నృపం సుప్తం ఏవోద్గత ప్రాణం అంతఃపురం అదృశ్యత తతః ప్రచుక్రుషుర్దీనాః సస్వరం తావరాంగనాః కరేణేవ ఇవారణ్యే స్థాన ప్రచ్యుత యూథపాః స్థాన ప్రచ్యుత యూథపాః తాసాం ఆక్రంద శబ్దేన సహసోద్గత చేతనే సహసోద్గత చేతనే కౌసల్యా చ సుమిత్రా చ త్యక్త నిద్రే బభూవతుః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచషష్టితమే సర్గే త్రయోదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం